వెల్కమ్ టు జ్ఞానప్రసూన అంబాసిడర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మే మాసం 2025లో జరగబోయే గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలలో వృషభ రాశికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. ముఖ్యంగా సహజ శుభగ్రహాల వరుసలో మొదటి స్థానంలో ఉన్న గురు భగవానుని స్థాన మార్పును ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మంచి విషయాలను నెరవేర్చగల వ్యవస్థ గురు భగవానునికి ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం ప్రకారం జరిగే దశాభుక్తులు అనుకూలంగా ఉంటేనే ఇవి జరుగుతాయి. ఇక గోచార ఫలితాలు రాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక వచ్చే మే మాసం దృక్పంచాంగ రీతిగా గురు భగవానుడు మీ జన్మరాశి అయిన వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు. ఇది చాలా మంచి విషయం. ఏ రాశి వారికైనా వాళ్ళ రాశికి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గోచార గురువు సంచరిస్తుంటే గురుబలం ఉందని, మంచి విషయాలు జరుగుతాయని, వీళ్ళు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయని అంటారు. అదేవిధంగా జనన జాతకంలో కూడా రాశికి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురు భగవానుడు ఉంటే మీరు అదృష్టశాలులు అనవచ్చు. మీకు కొన్ని విషయాలు మీ ప్రయత్నాలు లేకుండానే మీకు దొరుకుతాయి. ముఖ్యంగా కుటుంబ భారాన్ని మోయడానికి పుట్టినవారు వృషభ రాశి వారని అంటారు. కుటుంబ భారాన్ని మోయడమే మీ పని అని చెప్పవచ్చు. ఇటువంటి వృషభ రాశికి జన్మరాశి నుండి 2వ స్థానానికి గురువు స్థాన మార్పు చెందడం ఒక కొత్త ప్రారంభం లాంటిది అనవచ్చు. అన్ని గ్రహాల స్థాన మార్పులలో ఏ రాశికి దాదాపు 90% ఫలితాలు అనుకూలంగా ఉంటాయని అడిగితే అది వృషభ రాశికి అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్లకు ఆల్రెడీ శని భగవానుడు 11వ స్థానానికి స్థాన మార్పు చెందారు. ఇదే మే మాసంలో రాహువు వృత్తి స్థానం అనే 10వ స్థానానికి వస్తారు. ఇప్పుడు గురువు ధనస్థానానికి వస్తారు. అయితే గురు భగవానుడు తానున్న స్థానం కంటే వీక్షించే స్థానాలు అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. ఆ విధంగా చూచినప్పుడు గురు భగవానుడు మీ రాశికి 6వ స్థానం, 8వ స్థానం మరియు 10వ స్థానాన్ని వీక్షించబోతున్నారు. ఈ 6, 8, 10 స్థానాలు మంచి స్థానాలా అని అడిగితే 6, 8 స్థానాలు మంచి స్థానాలు అని ఎన్నటికీ చెప్పలేము. ఒక రకంగా మంచి చెడు 2 కలిసి ఉన్న స్థానాలు. ఇక 10వ స్థానం మంచి స్థానం. 2వ స్థానంలో ఉన్న గురువు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతారు. కుటుంబ సంబంధాల వల్ల కలిగే అనానుకూల పరిస్థితిని సరిదిద్దుతాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాడు. ధనాగమనం బాగుంటుంది. మీకు రావాల్సిన డబ్బు మీకు వచ్చి చేరుతుంది. ఇక గురువు 2వ స్థానంలో ఉండి 6వ స్థానాన్ని వీక్షించినప్పుడు మంచి రుణాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగానే 8వ స్థానాన్ని గురువు వీక్షిస్తే గృహ నిర్మాణ యోగం ఏర్పడుతుంది. స్థిరాస్తులను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు ఏర్పరచుకోవడానికి డబ్బు అవసరం కాబట్టి 6వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల రుణం ద్వారా డబ్బు దొరుకుతుంది. మీ రాశికి 6వ స్థానాన్ని గురువు వీక్షిస్తారు. అది మీ రాశినాథుడి ఇంకొక స్థానం కావడం వల్ల మోస్ట్లీ చాలామంది వృషభ రాశి వారు ఆస్తులను కొంటారు. అది స్థలం కావచ్చు, తోటలు కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా ఖాళీ స్థలం కొని ఇల్లు కట్టవచ్చు, లేదా షాప్స్ కట్టి బాడుగకు ఇవ్వవచ్చు. మొత్తానికి వృషభ రాశి వారికి ఒక ఆస్తి చేరుతుందని చెప్పవచ్చు. అట్లీస్ట్
వాహనమైన కొని ఆనందిస్తారు. అంతేకాక ఈ 6వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల ఇదివరకు తమ అనారోగ్యానికి వైద్యం ఏమిటో తెలియక అయోమయంలో ఉన్న వృషభ రాశి జాతకులు ఈ అనారోగ్యానికి సరైన చికిత్సను పొందుతారు. శత్రువులు అరికట్టబడతారు. మంచి అప్పులు ఏర్పడతాయి. అవి ఆస్తి సముపార్జన కోసం ఏర్పడే రుణాలు అని అర్థం. ఈ తులారాశిని గురువు వీక్షించినప్పుడు ఇది కాలపురుష చక్రానికి 7వ స్థానం కనుక వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అవి తొలగిపోవడం, వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి వివాహం చేసుకునే అవకాశం, విద్యలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఉన్నత విద్యను సాధించే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు, పాత రుణాలు క్లియర్ అయ్యి కొత్త రుణాలు పుట్టుకొస్తాయి. శత్రువులు, వ్యాజ్యాలు మరియు అనారోగ్యాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ తరువాత మీ రాశికి 8వ స్థానాన్ని గురువు వీక్షిస్తున్నారు. ఆయుష్ను గురించి ఇదివరకు ఉన్న కన్ఫ్యూజన్ తీరిపోతుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనాగమనం, అదృష్ట అవకాశాలు ఏర్పడే యోగం ఉంటుంది. ఈ 8వ స్థానం గురువుకు స్వంత రాశి కాబట్టి ఆస్తులు సమకూర్చుకునే సమయం అని కూడా చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లో లాభాలను ఆర్జించే అవకాశాలు ఉంటాయి. మీకు అనుకూలమైన దశాభుక్తులు జరుగుతుంటే ఇవన్నీ ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే 8వ స్థానాన్ని గురువు వీక్షిస్తున్నారు కాబట్టి ఎత్తైన ప్రదేశాలలో పనిచేస్తున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అవి విలువైన వస్తువులై ఉంటాయి. అంటే ఖరీదైన సెల్ ఫోన్లు, నగలు, ల్యాప్టాప్లు, దస్తావేజులు వంటివి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అష్టమం అంటే పూర్తిగా మంచే అని నమ్మలేము. మంచి చెడు రెండు కలిసే ఉంటాయి. ఆ తర్వాత 10వ స్థానాన్ని గురువు వీక్షిస్తున్నప్పుడు ఈ స్థానానికి రాహువు కూడా ట్రాన్సిట్ అవుతారు కాబట్టి 10వ స్థానంలో ఉన్న రాహువుపై కూడా గురు వీక్షణ ఉంటుంది. కాబట్టి వృత్తిలో అభివృద్ధి, చదివిన చదువుకు ఉద్యోగం రావడం, పదోన్నతి లభించడం, విదేశాలలో ఉద్యోగం పొందే అవకాశాలు, స్వయం ఉపాధి పొందుతుంటే కొత్త కొత్త అవకాశాలు ఏర్పడడం, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పదోన్నతి వెతుక్కుంటూ వస్తుంది. ఇంకొక అతి ముఖ్య విషయం ఏమిటి అంటే అనుకూలమైన దశాభుక్తులు జరుగుతుంటే గోచార గ్రహ ఫలితాలు అదనపు శక్తిని ఏర్పరచుతాయి. అంటే మీరు ఏ రాశిలో ఏ లగ్నంలో జన్మించారో దాని ఆధారంగా జరిగే దశాభుక్తులను అనుసరించి గోచార ఫలితాలు పనిచేస్తాయని తెలియజేస్తూ ఇంకొక వీడియోలో మిథున రాశికి గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేస్తాను. ధన్యవాదాలు.